సింపుల్ గా నేను మీకు ఒకటి చెప్తాను. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయి వేయొద్దురా బాబు అని చెప్తే చాలు కదా, ఏ అత్యాచారాలు జరగవు కదా. అవును. అంటే ఆ కాన్సెప్ట్ ని మనం అందించగలుగుతున్నామా? అంటే ఆమె కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కన్సెంటే ముఖ్యము, అంగీకారమే ముఖ్యము అని చెప్పగలిగిన రోజు ఇవన్నీ జరుగుతాయా? అంటే అంటే మా ఇష్టం, సంజయ్ గారి నుంచి అంటే ఒక మగవాళ్ళ క్వశ్చన్, చాయిస్. సంజయ్ గారి నుంచి ఒక సమాధానం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా. అంటే ఈ రకమైన వేషధారణ కరెక్టా కాదా, అది సినిమాలో కానివ్వండి లేకపోతే నిజ జీవితంలో అయినా ఏదైనా కూడా స్కిన్ షో అనేది కరెక్టా? దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరు అంటున్నట్టుగా అదే కారణం దాని ద్వారా ఏదో జరుగుతోంది జరగడం లేదని పక్కన పెడితే అది కరెక్టా కాదా? అంటే స్త్రీలైనా పురుషులైనా గౌరవంగా ఉండాలనడము లేదా డిగ్నిటీతో ఉండాలనడము తప్పు లేదండి. గౌరవంగా అంటే గౌరవం కలిగేలాగానే కాదు, వాళ్ళు కూడా ఏ వస్త్రధారణకైనా గౌరవంగా ఉండడం లేదా ఒక సమాజం పట్ల చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఒక కన్సర్న్ తోటి ఉండడం అనేది అవసరం. దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు ప్యాంటు చొక్కా బ్లేజర్ తో న్యూస్ రీడర్స్ చదువుతుంటే తప్పుగా ఏం అనిపించదు మనకి. మనకి మనకి వేరే దృష్టి రాదు. అట్లాగే టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ అమ్మాయిలు తక్కువ కురచ బట్టలు వేసుకుని ఆడుతుంటే మన దృష్టి వాళ్ళ ఆట మీద ఉంటుంది కానీ వాళ్ళ శరీర భాగాల మీద ఉండదు కదా. సందర్భాన్ని బట్టి ఉంటుంది కానీ దాన్ని అల్టిమేట్ గా ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అని చర్చించడం తప్పని మేము అంటున్నాం. ఇప్పుడు స్పోర్ట్స్ గర్ల్స్ కూడా వాళ్ళ కంఫర్టే కావచ్చు, ఆడడానికి అనుగుణమైనటువంటి డ్రెస్సింగ్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ మనం అక్కడ ఆటనే చూస్తాం కానీ ఇంకోలాగా చూడడం కదా. ఆమె తొడలు కనపడుతున్నాయా పిక్కలు కనపడుతున్నాయా అని చూడడం. అంటే సిచ్యువేషనల్ గా అక్కడ జరిగే సిచ్యువేషనల్ గా మనం దాన్ని బట్టి ఆలోచించాలి, చూస్తాం. కానీ కాలేజీకి అట్లా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మిగతా బాడీ పార్ట్స్ ని కూడా చూస్తారు, చూసే అవకాశం ఉంది. కానీ అక్కడ అల్టిమేట్ గా ఆమె మీద నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు కాబట్టి నిన్నేమైనా అనొచ్చు, నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు కాబట్టి నిన్నేమైనా చేయొచ్చు. అంతెందుకంటే రాత్రి 9 తర్వాత నిలబడ్డది కాబట్టి బస్ స్టాప్ లో అత్యాచారం చేశామని నిర్భయ హంతకులు చెప్పారు. దాన్ని చాలా మంది సమర్థించారు. కానీ ఈ రోజు బయటికి రాకుండా ఆడపిల్లలకి జరగని స్థితి కూడా ఉంది కదా. 10ంటికి ఎందుకు వచ్చావు అంటే 10ంటికి ఇంట్లో భద్రతగా ఉండే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కదా. నేను ట్రైన్ దిగుతా 10ంటికి వస్తుంది అనుకున్న ట్రైన్ 11:30కి వస్తుంది. అప్పుడు నేను ఇంటికైతే వెళ్ళాలి కదా. కాల్ సెంటర్స్ లో ఉద్యోగాల్లో టైమింగ్స్ చూసుకుంటే జాబులు ఉండకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయంటే అవన్నీ మనం సమగ్రంగా చూసి ఆలోచించాలి.